మిత్రులందరికీ జై శ్రీరామ్. దీపు చంద్రదాస్ బంగ్లాదేశ్లోని మైమినింగ్స్ ప్రాంతంలో ఒక ఫ్యాక్టరీలో పనిచేసినటువంటి 25 ఏళ్ల యువకుడు హిందువు దీపు చంద్రదాస్. ఆ ఫ్యాక్టరీలో దీపు చంద్రదాస్ ఇంకొక ముస్లిం యువకుడి కార్మికుల మధ్య గొడవ జరగడంతో దాన్ని మహమ్మద్ ప్రవక్తను అవమానించడం చెప్పేసి అతనిపై ఒక అభియోగం మోపడంతో అది ఒక ధావనంలో వ్యాపించి ముస్లింలంతా కూడా మూకుమ్ముడిగా వేలాదిగా అక్కడికి చేరి దీపు చంద్రదాసును ఘోరంగా అత్యంత క్రూరంగా జంతువుల్లా దాడి చేసి అతన్ని చంపి ఆ శవంకున్నటువంటి బట్టలు ఊడదీసి అతన్ని నగ్నంగా ఉన్న శవం మీద ఎగురుతూ తన్నుతూ నారాయి తక్బీర్ అల్లాహు అక్బర్ అంటూ నినాదాలు చేస్తూ రాక్షసానందం. ఇది ఎంత అత్యంత హేయమైన ఘటన ఒక్కసారి ఆలోచించండి. సభ్య సమాజం అంతా తలదించుకొని సిగ్గుపడినటువంటి సందర్భం. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా కూడా అందరినీ ఆలోచింపజేసినటువంటి ఘటన. ఎందుకంటే ఈరోజు ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్నది ఇది. ప్రతి ఒక్క ప్రాంతంలో కూడా ఇలాగే ఉగ్రవాదం పేరుతోటి బాంబు దాడులు, తుపాకులతో ఒక్కసారి విరుచుకుపడి అనవసరంగా జనాల మీద కాల్పు జరుపు చంపుతూ ఇలా అనేక ప్రాంతాల లోపల భయభ్రాంతులకు గురి చేస్తూ ఉన్నారు. ఇదంతా ఎందుకోసం చేస్తున్నారు, ఎవరి కోసం చేస్తూ ఉన్నారు, ఏ లక్ష్యంతో చేస్తూ ఉన్నారు? పర్సనల్ గొడవలు అయితే కాదు కదా. ఎందుకు ఈ రకంగా ప్రపంచవ్యాప్తంగా దాడులు చేస్తూ భయపెడతా ఉన్నారు? వీరి వెనుక అసలు ఉద్దేశం ఏంటి? మొన్న ఆస్ట్రేలియాలోని బోండి బీచ్లో కూడా ఎలాంటి కాల్పు జరుగుతారు? అంతెందుకు భారతదేశంలో జమ్మూ కాశ్మీర్లోని పహల్గామ్ ప్రాంతంలో ఎలాంటి ఘటన జరిగింది? అంతేకాదు మిత్రులారా, దీపు చంద్రదాస్ లాంటి ఘటనలు ఈ రోజు కృత్యం కాదు. గతంలో మహారాష్ట్రలోని పాల్ఘర్ ప్రాంతం లోపల ఇదే జరిగింది. సాధువులను అందరు చూస్తుండగా బహిరంగంగా పోలీసుల సమక్షంలో కర్రలతో కొట్టి చంపారు అక్కడున్నటువంటి స్థానిక ముస్లిం. ఆ ఘటన కూడా చాలా మందిని బాధించింది. ఇలాంటి దాడులు ఈరోజు భారతదేశంలో కొత్త కాదు. కానీ హిందువులకే ఏమాత్రం కొంతమంది సిగ్గు శరం లేకుండా ఇవన్నీ కూడా పక్కన పెట్టి అంతా బాయి బాయి అని చెప్పేసి ఏదో హిందువులకే మళ్ళీ నీతులు చెప్తా ఉంటారు. గతంలో జమ్మూ కాశ్మీర్ నుంచి పండితుల ఇళ్ల పైన దాడి చేసి హత్యలు చేసి అత్యాచారాలు చేసి జమ్మూ కాశ్మీర్ ప్రాంతం నుంచి తరిమేసిన ఘటన. అంతకుముందు 1921లో కేరళలోని మలబార్ ప్రాంతంలో మోఫ్లా ఘటన. అక్కడ కూడా మూకుమ్మడిగా ముస్లింలంతా కూడా హిందువులపైన దాడి చేసి చిన్న పిల్లలు సైతం అని చూడకుండా పసి బిడ్డలను కూడా నరికవతల పడేసి ఆ ప్రాంతం నుంచి తరిమేసి. ఇలా చెప్పుకుంటూ పోతే దేశంలో అనేక రకమైన ఘటనలు. మొన్న పశ్చిమ బెంగాల్ ప్రాంతంలో కూడా హిందువులపై దాడి చేసినటువంటి అనేక రకమైన ఘటనలు మనం చూసాం, అత్యాచారాలు చూసాం. అయినా మనకు సిగ్గురా. ఈరోజు దైవ దూషణ చేశాడని అంత ఘోరంగా క్రూరత్వంగా ఒక రాక్షసుల్లా గుంపులుగా దాడి చేసి చంపారు కదా. మరి భారతదేశంలో ఈ లెక్క ప్రకారం చూస్తే భారతదేశంలో హిందువుల మీద జరిగినటువంటి దాడులకు, హిందూ దేవీ దేవతలను అత్యంత క్రూరంగా అవమానించినటువంటి ఘటనలకు అంతెందుకు మా సికింద్రాబాద్లోని ముత్యాలమ్మ తల్లి లాంటి విగ్రహాలను నేరుగా గుళ్ళోకి వెళ్ళి తన్నిన సందర్భాన్ని తీసుకుంటే ఇలాంటి ఘటనలు ఎన్ని జరగాలి ఒక్కసారి మీరు ఆలోచించండి. హిందువులకు ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఇలాంటి దుర్మార్గమైన ఘటనలు ఎన్నో జరుగుతున్నప్పుడు కూడా కొంతమంది సిగ్గు లేనటువంటి వాళ్ళను హిందువులు కూడా అనకూడదు, అలాంటి సిగ్గు శరం లేనటువంటి వాళ్ళు స్టూడియోలో కూర్చొని సిగ్గు మాలిన స్టేట్మెంట్లు ఇస్తూ ఉంటారు. వాళ్ళకు బ్రతికేనా అర్థం కాదు. ఇకపోతే ఈ రాజకీయ పార్టీలు ఎదుటి కొంతమంది హిందువులు
మాది ముస్లింల పార్టీ, ముస్లింల కోసం ఉన్న పార్టీ, మా పార్టీ అంటేనే ముస్లిం అంటేనే మా పార్టీ అని స్టేట్మెంట్ ఇచ్చినప్పటికీ, క్రైస్తవ సంక్షేమం కోసమే మా పార్టీ ఉన్నది, మేమున్నదని చెప్పి స్టేట్మెంట్ ఇచ్చినప్పటికీ, ఈ సిగ్గుమాలినటువంటి హిందూ మాత్రం అక్కడ కూర్చొని చప్పట్లు కొడతారు. ఇంకా కొంతమంది దుర్మార్గులు పక్క రాష్ట్రం వాడు మా రాష్ట్రంలోకి ఎందుకు వస్తాడు, ఎందుకు ఉంటాడు, ఇక్కడ ఎలా బ్రతుకుతాడని చెప్పేసి మాట్లాడుతూ పనికి మాలినటువంటి ఉద్యమాలు చేసినటువంటి ఈ బెదవలు మరి బంగ్లాదేశ్ నుంచి వచ్చి ఈ దేశం లోపల హైదరాబాదులో ప్రతి ఒక్క రాష్ట్రంలో తిష్ట వేసుకొని కూర్చున్నటువంటి రోహింగ్యాల గురించి మాత్రం మాట్లాడారు. దేశంలో ఇలాంటి ఘటనలకు, ఇలాంటి దాడులకు కారణము ఇలాంటి దుర్మార్గులు. పక్క రాష్ట్రం వాడు వెళ్ళిపోవాలి, ఈ రాష్ట్రం వాడు వెళ్ళిపోవాలి. అరే సిగ్గుమాలిన వెదవల్లారా, ముందు భారతదేశంకి వచ్చి అక్రమంగా ఈ దేశంలో ఉంటూ ఈ దేశంలో దాడి చేస్తూ ఈ దేశాన్ని గౌరవించని వాళ్ళపైన మీ యొక్క ఉద్యమం చేయండి. ఆ తర్వాత మన రాష్ట్రము ఇంకో రాష్ట్రం తర్వాత. కానీ మీరంతా ఒక గ్యాంగ్గా ఏర్పడి ఈరోజు రాష్ట్రంలో అలజడులు సృష్టిస్తూ ప్రతి దానికి ఏదో పబ్లిసిటీ కోసం ప్రయత్నం చేస్తారు. కానీ భవిష్యత్తును ప్రమాదకరంగా మార్చండి ఇలాంటి ఘటనలు మాత్రం మీరు నోరు మెదపరు, మాట్లాడరు. మీ వెనుకున్నటువంటి ఎవరైతే ఈ స్వయం ప్రకటిత మేధావులు కావచ్చు, కవులు కావచ్చు, రచయితలు కావచ్చు, ఇంకా వాడోడో ప్రొఫెసర్లు కావచ్చు, ఒక్కడు కూడా నోరు విప్పి మాట్లాడు ఇలాంటి ఘటనల పట్ల. ఇక కొంతమంది కమ్యూనిస్టు మీడియా కేవలం హిందువుల ఘటనకు నోరు తెరవరు, మాట్లాడరు. కానీ అదే ఎంతో మందిని చంపినటువంటి నక్సలైట్ల గురించి గొప్పగా చెప్తారు. ఆ విలేజ్కి వెళ్ళి ఇండ్లను సైతం, అన్నదమ్ముల సైతం స్టోరీ చేసి చూపెడతారు, అదే దేశం కోసం పోరాడిన విధంగా. కానీ ఇలాంటి ఘటనలు కనబడవు. దయచేసి ఇప్పటికైనా హిందూ సమాజం కదా, ఈరోజు దీపు చంద్రదాస్ హత్య ప్రతి ఒక్కరికి కూడా గుణపాఠం కావాలి. అతని తండ్రి రబీలాల్ దాస్ ఈరోజు ఎంత బాధపడతా ఉన్నాడంటే, తన యొక్క కొడుకు హత్య తను సోషల్ మీడియా చూడడం తప్ప నేరుగా చూసినటువంటి సందర్భం లేదు. ఆ సోషల్ మీడియా చూసి కూడా ఇప్పటికీ కుమిలిపోతా ఉన్నాడు. అక్కడ ఉన్నటువంటి కొంత స్థానిక హిందువులు ఇంటికి ఇప్పుడు రక్షణగా వెళ్తారు. ఆ దేశం లోపల ఎలాంటి ఘటన జరుగుతావు. ఈరోజు బంగ్లాదేశ్ని పాలిస్తున్నది ఎవరు? నోబెల్ అవార్డు గ్రహీత అని చెప్పినటువంటి ఈ యూనిస్ ప్రభుత్వము, ఈ దుర్మార్గుడు, ఈ నరహంతకుడు, ఈ ఉగ్రవాది అని చెప్పాలి. వీడు దీనికి నోబెల్ ఎలా వచ్చింది తెలియదు. కానీ వీడు బంగ్లాదేశ్ వచ్చినాక ఎలాంటి దుర్మార్గమైన ఘటనలు జరుగుతూ ఉన్నాయి. ఈరోజు యోగి ఆదిత్యనాథ్ గారు కూడా చాలా తీవ్రంగా స్పందిస్తూ ఉన్నాడు, మాట్లాడుతూ ఉన్నాడు దీని గురించి. సంబల్ ప్రాంతంలో గతంలో కూడా ఇలాంటి ఘటన జరిగిందని చెప్పేసి యోగి ఆదిత్యనాథ్ కూడా ప్రశ్నిస్తూ ఉన్నాడు. ఈరోజు ఆవేదన వెళ్ళగక్తా ఉన్నాడు. భారతదేశంలో యువత కూడా రగిలిపోతా ఉంది. సలసల రక్తం మరుగుతూ ఉంటే అందరూ కూడా ఐక్యంగా గుంపులుగా బంగ్లాదేశ్ సరిహద్దు దగ్గరికి వెళ్ళి అక్కడ తొడగొడుతూ రగిలిపోతా ఉన్నారు. సరిహద్దు కంచె తొలగించండి, కొడుకులను ఉంటే పోతాం, కానీ బంగ్లాదేశ్ ఉన్నటువంటి ఈ దుర్మార్గం అంతం చేస్తామని చెప్పేసి అక్కడ నినాదాలు చేస్తా ఉన్నారు. కానీ కొంతమంది దొంగ మేధావులు, దుర్మార్గులు, దేశ వ్యతిరేక శక్తులు తేలిపుట్టిన దొంగల్లాగా ఈ దేశంలో ఉంటూ ఈ దేశం తిండి తింటూ మరి ఈ దేశానికి వ్యతిరేకంగా మాట్లాడే దుర్మార్గులను మనం ఏ విధంగా అర్థం చేసుకోవాలి? ప్రతి ఒక్క హిందువు కూడా ఒకసారి ఆలోచన చేయాలి. మీ రాజకీయాలు మీరు చేసుకోండి, కానీ ఈ సనాతన ధర్మం పట్ల, ఈ దేశం పట్ల ఎవడైనా మాట్లాడితే వాడిని అక్కడ తన్నాలి. అప్పుడు మాత్రమే భవిష్యత్తులో కూడా సాహసం చేయాలి. కానీ వాళ్ళు దేవి దేవతలను తిట్టినా, సనాతన ధర్మాన్ని దూషించినా, ఏం చేసినా కానీ మేము మీ భజన చేస్తామనే మూర్ఖుల్లారా, అరే వెదవల్లారా, హిందూ పుట్టలేదా మీరు? ఒక్కసారి మీరు సిగ్గు తెచ్చుకోండి, ఆత్మ విమర్శ చేసుకోండి, ఒక్కసారి ఆలోచన చేయండి. ఇప్పటికైనా నువ్వు హిందూ పుట్టి ఏ మాత్రం నీకు సిగ్గు శరమున్నా ఇలాంటి ఘటనను ఖండించి భవిష్యత్తు లోపల ఇలాంటి ఘటన జరగకుండా ఉండాలంటే తోటి హిందూ సమాజాన్ని జాగృతం చేసి నీ జాతి కోసం
జాతి కోసం నిలబడు. ఎందుకంటే ఈ దీపు చంద్రదాస్ జరిగిన ఘటన మనము నిర్లక్ష్యంగా ఉంటే మన దగ్గర రావడానికి ఎంతో సమయం పట్టదు. ఎందుకంటే గతంలో భారతదేశంలో అనేక సందర్భాల లోపల జరిగిన ఘటనలే. కాబట్టి ఒకసారి అర్థం చేసుకోండి, ఆలోచన చేయండి. దయచేసి ఆలోచన చేయండి. జై శ్రీరామ్. భారత్ మాతా కీ జై.